హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ యోగేష్, ది టీమ్ ఫ్రమ్ ఏ స్టాక్ గురు. ఈరోజు మనం ఉన్నది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో ఫ్రెండ్స్, గత కొద్ది వారాలుగా నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను. ఎంతమంది చూసి ఉన్నారో నాకు తెలియదు, కానీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి రిమైండ్ చేసుకోండి. నేను మీకు చెప్పిన టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ ఈ రెండు పొజిషన్స్ ఉన్నాయి కదా, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను లాస్ట్ టైం దాదాపు ఒక 2-3 వీడియోస్లో కూడా సేమ్ టాపిక్ చెప్పాను. అదే ప్రొసీడ్ అవుతా ఉంది మార్కెట్ ప్రజెంట్. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా, ఇది వీక్లీ చార్ట్. ట్వీజర్ బాటమ్ ప్యాటర్న్ ఏర్పడింది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి దీని అప్పర్ హై క్రాస్ అయితే కాలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. లోయర్ లోకి వచ్చే వరకు కూడా పుట్టు విషయం మర్చిపోండి అని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఇది అప్పర్ హై క్రాస్ అయ్యి 1 వీక్ క్లోజ్ అయింది. అక్కడ నుంచి కాలుకే ఉంటుంది మార్కెట్ అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రెండ్ లైన్ వేసుకుంటే కూడా ఇక్కడ మీకు కొంచెం అర్థం కావడం కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కసారి చూడండి, ట్రెండ్ లైన్ ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నట్లయితే ట్రెండ్ లైన్ కూడా క్రాస్ చేసి మార్కెట్ పైకి వెళ్ళిపోతూ ఉంది. మంచి కాల్ మార్కెట్ అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కింద ప్యాటర్న్ ట్రేజర్ బాటమ్ ప్యాటర్న్ ఏర్పడడంతో పాటు అప్పర్ హైలో ఉండే ట్రెండ్ లైన్ క్రాస్ చేసి 1 వీక్ టచ్ అయ్యి సెకండ్ వీక్ క్రాస్ చేసి వెళ్ళింది. అదేవిధంగా ఆ సెకండ్ వీక్ అప్పర్ హై కూడా చూసారు కదా, ఈ అప్పర్ హై కూడా క్రాస్ చేసి మార్కెట్ పైకి వెళ్ళిపోతూ ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్నది వీక్లీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను నేను అంటే, ఇప్పుడు ఇంత స్పష్టంగా మార్కెట్ మనకి కాల్ మార్కెట్ అని చెప్పి అర్థమవుతుంది కదా. అయితే ఎందుకు ఇంత స్పష్టంగా ఇప్పుడు ఈ విషయం గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, ఒక్కసారి మనం 15 మినిట్స్ చార్ట్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, నేను మార్నింగ్ నుంచి కూడా మార్కెట్ చూడండి, మార్నింగ్ నుంచి కూడా మార్కెట్ మీకు కొంచెం ఇక్కడ చూడండి, మార్నింగ్ నుంచి కూడా నేను మార్కెట్ నా అభిప్రాయం ఏంటంటే, చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ ఆల్ నిన్నటి అప్పర్ హై మార్కెట్. ఈ అప్పర్ హై క్రాస్ అయి పైన వచ్చింది మార్కెట్ అంటే నేను కాల్కే ఉంటా అని చెప్పి అన్నది నా యొక్క ఎస్టిమేషన్. అదేవిధంగా మార్నింగ్ మార్కెట్ చూస్తున్నారు కదా, మార్నింగ్ మార్కెట్ అప్పర్ హైలో ఓపెన్ అయ్యాడు. చూసారు కదా, ఇక్కడ అప్పర్ హైలో ఓపెన్ అయ్యాడు. ఇది 15 మినిట్స్ చార్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సైకాలజీ ఎలా ఉంటుందో. అంటే ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నాను ఈ వీడియో అంటే, మార్కెట్లో మనకు ఇంతకుముందు చూసుకున్నాం, వీక్లీ మంచి ట్రేజర్ బాటమ్ ఉండి ట్రేజర్ బాటమ్ అప్పర్ హై క్రాస్ అయ్యి మార్కెట్ పైకి వస్తూ ఉంది. కాల్ మార్కెట్ మనకు పిలుస్తూ ఉంది. కానీ కాల్కు మనం ఉండగలుగుతున్నామా? ఉండగలగలేకపోతున్నాం. కారణం ఉండనివ్వట్లేదు. కారణం ఎందుకంటే మార్కెట్ అంతే, సైకాలజీ అంత ఈజీ కాదు. ₹1 సంపాదించాలంటే మార్కెట్లో అంత ఈజీ కానీ కాదు. ఇంత సబ్జెక్ట్ ఉన్న మనం కూడా ఎంతో ప్యానిక్ అవుతా ఉన్నాం. ఈ టాపిక్ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను మార్నింగే దీని అప్పర్ హైలో మార్కెట్ ఓపెన్ అయితే ఖచ్చితంగా కాల్కే ఉంటాను అన్నది నా ఎస్టిమేషన్. ఇక్కడ చూడండి, ఇది 15 మినిట్స్ చార్టు. ఇది ఎస్టర్డే మార్కెట్. ఇక్కడ నుంచి ఇది మొన్న మార్కెట్. ఇది నిన్న చెప్పాను మీ ఫ్లోలో, ఇది గత 2-3 డేస్ బ్యాక్ మార్కెట్. దీని అప్పర్ హై క్రాస్ అయ్యి ఆల్మోస్ట్ ఆలు ఇది చూడండి 30th. ఓకే, ఇది థర్డ్ మార్కెట్. అంటే ఈ మార్కెట్ వరకు కూడాను ఇది థర్డ్ మార్కెట్. ఇక్కడ వరకు కూడా మార్కెట్ ఈ అప్పర్ హైలో ఉన్నాడు తప్పితే, ఈ అప్పర్ హైలో ప్యానిక్ చేస్తున్నాడు తప్పితే మార్కెట్ పైకి వెళ్ళట్లేడు, కిందకి రావట్లేడు. ఇక్కడ కూడా ఒక బాక్స్ ప్యాటర్న్ ఏర్పడింది. ఈ బాక్స్లో ఉండిపోయాడు తప్పితే మనిషి పైకి వెళ్ళట్లేదు, కిందకి వెళ్ళట్లేదు. సో మార్నింగే ఈరోజు చూసుకున్నట్లయితే మార్కెట్ ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఇండికేట్ చేసి చెప్పాను, క్షమించాలి, ఇది కాదు. ఇక్కడ ఈరోజు చూసుకున్నట్లయితే మార్కెట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈరోజు మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్లేస్మెంట్లో ఓపెన్ అయింది. అంటే నేను ఎప్పుడైతే అనుకున్నానంటే, ఈ రేంజ్కి అప్పర్ హైలో ఉన్నప్పటికీ, గత 3-4 రోజుల మార్కెట్ యొక్క రేంజ్కి అప్పర్ హైలో ఉన్నప్పటికీ, ఈ అప్పర్ హై క్రాస్ అయితే కాలుకి వెళ్దామని అనుకోవడం జరిగింది మార్నింగ్. కానీ మార్కెట్ అనూహ్యంగా ఇక్కడ ఓపెన్ అయ్యాడు. ప్యానిక్ క్రియేట్ చేసి నేనైతే కాలుకే ఉన్నాను. కానీ ఎందుకంటే ఒక రకమైనటువంటి ఒక్క నిమిషం మీకు, ఎందుకంటే ఇక్కడ నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, ఎంట్రీ మూమెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఇది ట్రెండ్ లైన్ చూడండి, 1, 2 ఇక్కడ నుంచి ప్యాన్ చేసి లాస్ట్ అవర్లో ఆల్మోస్ట్ ఆల్ సాయంత్రం 3 టైంలో ఆల్మోస్ట్ ఆల్ బ్రేక్అవుట్ ఇచ్చాడు. ఇది ఎవ్వరు ఊహించదు బ్రేక్అవుట్. నేను కూడా ఫుల్ ప్యానిక్ అయ్యాను ఫ్రెండ్స్. మీకు
ఇంకొంచెం బాగా అర్థం అవ్వాలంటే ఒక్కసారి మనం 5 మినిట్స్ చార్ట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, చాలా మంచి సబ్జెక్ట్ ఇది. చూడండి ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందండి, ఇదిగోండి ఈ ప్లేస్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఇది ఓపెనింగ్ పొజిషన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇది ఈ బార్ కానీ చూస్తారా, ఇది ఓపెనింగ్ పొజిషన్. అంటే అప్పర్ హై ఎక్కడ ఉందంటే 51,547లో ఉంది. అంటే వీడు సుమారుగా 51,500లో ఓపెన్ అయ్యాడు. అంటే ఒక 50 పాయింట్ల కింద ఓపెన్ అయ్యాడు. ఖచ్చితంగా పైకి వెళ్తుంది ఇక్కడ నుంచి అని చెప్పి ఉద్దేశంతో ఉన్నాను నేను. ఆడు పైకి వెళ్లకుండా మార్కెట్ అలా కిందకు వచ్చి అక్కడ ప్రైజాక్షన్ క్రియేట్ అవుతూ సుమారుగా అండి మీకు చూడండి దీని యొక్క లోయర్ లో సుమారుగా 51,290, 250 సుమారుగా ఈ ప్లేస్మెంట్లోకి వచ్చి మార్కెట్ సస్టైన్ చేశాడు. ఎప్పటి వరకు సుమారుగా మీకు 2.5 నిమిషాల వరకు కూడా 2:30, 2:35, 2:40 వరకు కూడాను ఈ మార్కెట్లో మాత్రమే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూసుకోండి. దీని లోయర్ లో నుంచి మార్కెట్ బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. దీని లోయర్ లో నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఈ రేంజ్ మరి ముఖ్యంగా అనుకుంటే ఇదిగోండి ఈ రేంజ్ సుమారుగా ఈ రేంజ్లో మాత్రం ఉండిపోయాడు మార్కెట్. సో ఇక్కడ 230, 240 టైంలో ఈ అప్పర్ హై క్రాస్ చేసేటప్పుడు అప్పుడు సుమారు టైం ఎంత అవుతుంది సుమారుగా చూడండి, సుమారుగా 3 అయినప్పటికే ఈ 3 o'clock టైంలో మార్కెట్ యాక్చువల్లీ నా అనాలిసిస్ నా పాలసీ ఏంటంటే 3 అయింది అంటే మార్కెట్లోకి ఎంటర్ అవ్వను యాక్చువల్లీ. ఎందుకంటే వాడు ఏమన్నా చేయొచ్చు, అది పిచ్చో చేతిలో రాయనట్టు లెక్క, పైకి వెళ్ళిపోవచ్చు కిందకి వెళ్ళిపోవచ్చు అక్కడే ఉండొచ్చు. మోస్ట్ ప్రాబబుల్ అయితే మూమెంట్ ఉండదు, ఇంకా ఎక్కడ ఇలా ఉంటూ డ్రాగ్ చేస్తూ ఉంటాడు మార్కెట్ జనరల్గా అయితే. కానీ ఈ అనూహ్యంగా ఇక్కడ నుంచి దాదాపు 250 to 300 పాయింట్స్ 350 వరకు కూడా 330 వరకు కూడాను ఏకదాటిగా 245 నుంచి 250 to 300 పాయింట్స్ పైకి వెళ్ళిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మూమెంట్ మొత్తం నేను మిస్ అయిపోయాను. అంటే ఎందుకు నేను సేపు మీకు ఈ విషయం చెప్పానంటే ఫ్రెండ్స్, మనము చూసుకోవాల్సిన ముఖ్యమైన మార్కెట్, ఓకే ఫ్రెండ్స్, మనము చూసుకోవాల్సిన ముఖ్యమైన మార్కెట్ మెయిన్ ట్రెండ్ ఎటు అనుకుంటున్నాం, మనం ఎటు అనుకుని మనం వెయిట్ చేస్తున్నాం అన్న విషయం మనం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. మెయిన్ వీక్లీ ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తున్నాం చూసారా, ప్రెజర్ బాటమ్ ఉంది ఇక్కడ, ప్రెజర్ బాటమ్ అప్పర్ హై క్రాస్ అయిపోయింది, కాల్ అనుకున్నాం కాబట్టి కాల్కే వెళ్తాడు. మనం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా ఈ విషయం మర్చిపోకుండా దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో మనము ప్రొసీజర్ని ఫాలో అయినట్లయితే కనుక ఖచ్చితంగా మనం కాలుకే ఉండవలసి ఉంటుంది. ఎందుకని మెయిన్ ట్రెండ్ అనేది అప్పర్ హై ఏదైతే ప్రెజర్ బాటమ్ క్రాస్ అయిపోయి పైకి వెళ్తుందో పైకే ఉంటుంది అన్న సెన్స్తో ఉన్నట్లయితే కనుక మార్కెట్ పైకే వెళ్తుంది. అదే జరిగింది ఫ్రెండ్స్. సో ఈరోజు ప్యానిక్ మార్కెట్లో నేను ఫుల్ ప్యానిక్ అవ్వడం జరిగింది. పెద్ద ఎంట్రీస్ కానీ ఎగ్జిట్ స్క్వేర్ అవ్వలేదు, చిన్న ప్రాఫిట్ మాత్రమే. యాక్చువల్లీ ఒక 5-6 డేస్ నుంచి నేను చిన్న ప్రాఫిట్స్ మాత్రమే గెయిన్ అవుతున్నాను, అందువల్ల మీకు పెట్టట్లేదు నేను. ఈరోజు చిన్న ప్రాఫిట్ 2,284, చాలా చిన్న ప్రాఫిట్. నా పాలసీ ఏంటంటే ఫ్రెండ్స్, 1,000 రూపీస్ అయినా కూడా 1,000 రూపీస్ అయినా కూడాను ప్రాఫిట్తో మనం వెనుకెళ్ళాలి కానీ మైనస్తో వెళ్ళొద్దు అన్నది నా పాలసీ. 1,000 రూపీస్ కాదు, 1 రూపీ అయినా సరే ఈ గ్రీన్ సింబల్తో మాత్రమే వెళ్ళే ఆలోచన చేస్తాను తప్పితే రెడ్ సింబల్తో వెళ్ళే ఆలోచన నేను చేయను. అయిపోయినాయి, ఆ రోజులు అయిపోయినాయి. సో అందువల్ల ఏంటంటే నేను హెవీగా మనకి చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది కాబట్టి ఎంట్రీ ఇచ్చేసి డబ్బులు సంపాదించేద్దామన్న దురాశతో వెళ్ళిపోయి నేను ఇక్కడ ఎంట్రీ ఇవ్వను. ఎందుకంటే ఈ టైం రాంగ్ టైం నాకు తెలుసు, ఖచ్చితంగా మార్కెట్ కాల్ విషయం నాకు తెలుసు. ఎందుకంటే అప్పర్ హై క్రాస్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా కాల్కి వెళ్తున్న విషయం నాకు తెలుసు. కానీ ఎందుకు ఎంటర్ అవ్వలేదు నేను అంటే, నా పాలసీ ఏదైతే ఉందో 3 o'clock దాటిన తర్వాత నేను ఆరాట పడాను. ఇది డేంజరస్ మార్కెట్. లక్కీగా మార్కెట్ చాలా బాగా వెళ్ళాడు, ఓకే. వెళ్ళకపోతే మనం ముంచేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి నేను రావడం ఫ్రెండ్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎక్కువగా అత్యుత్సాహం చూపించి నష్టానికి గురయ్యే ప్రయత్నం చేయను. ఈరోజు నా చిన్న ప్రాఫిట్ 2,238. నేను 5,000, మొన్న ఒక 4,000, మొన్న ఒక 3,000 చిన్న ప్రాఫిట్స్తోనే. ఎందుకు అంటే మార్కెట్ టైం బాగా చూడండి, మార్కెట్ ఏది కూడాను అప్పుడు తెలుస్తుందే కానీ మంచి మూమెంట్ ఉండే మార్కెట్ ఎక్కడ, ప్రైజ్ యాక్షన్లో మూమెంట్ వచ్చే మార్కెట్ ఎక్కడ లేదు. ఇది మొన్న నిన్న ఈరోజు మార్కెట్ ఏది కూడా బాగలేదు. అందువల్ల ఏంటంటే సింపుల్గా ఉన్నంత వరకు చాలా సింపుల్గా జాగ్రత్తగా నష్టానికి వెళ్లకుండా 1 రూపీ సంపాదించుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను తప్పితే అత్యుత్సాహం చూపించి డబ్బులు పోగొట్టుకునే ప్రయత్నం నేను ఎప్పటికీ చేయబోను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక చిన్న అనాలిసిస్తో మీ ముందుకు వచ్చాను నేను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తప్పనిసరి. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ షేర్స్ ఫైండ్ అవుట్ చేసిన ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు షేర్స్ కొనుక్కోవచ్చు. నేను ఈరోజు సాయంత్రంగా రేపు మార్నింగ్ కానీ కొన్ని ఇంపార్టెంట్ షేర్స్ బయింగ్ పొజిషన్లో ఉన్నాయి, వాటిని ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి పెట్టాను నేను. వాటి గురించి మీకోసం ఒక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.